హలో మిత్రులారా, మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఎంతో ప్రియమైన శ్రీరాముడి శ్లోకం ఇంకా శ్రీకృష్ణుడి శ్లోకం పాడుకుందాం. మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ యూట్యూబ్ స్టార్టింగ్లోనే అందుకు దేవుళ్ళ శ్లోకాలు చెప్తున్నానని. మనం ఎప్పుడు సనాతన ధర్మంలోనే ఉండాలి. మిత్రులారా, శ్లోకాలు చెప్పుకుందాం. మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికి మనస్ఫూర్తిగా అంకితం చేద్దాం. మిత్రులారా, శ్రీవాసుదేవమిమలామృతతమవాసం నారాయణం నరకతారతామలేయం శ్యామం సితం త్రిభుజదేవదోర్భుజం చ యభక్తిధర్మఫలయం శరణం భవద్యే. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదర్మానం సుజామ్యహం పవిత్రాణాయ సాధునా వినాశానాయ చ దుష్కృత కర్మ సంస్థాపనాశాయ సంభవామి యుగే యుగే. చూడండి గైస్, మా తమ్ముడు ఎలా చేశాడు. ఇప్పుడు మనం అంతా ఇదే మా అమ్మ నాన్నలు వచ్చే లోపల ఇదంతా క్లీన్ చేసేద్దాం గైస్. ఎందుకంటే మన అమ్మ నాన్నలు మన కోసం ఎంత కష్టపడుతున్నారు. మనం వాళ్ళ కోసం ఇది చిన్న పనన్న కావచ్చు, వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఈ చిన్న పనన్న చేయాలి. మీకు డౌట్ రావచ్చు, నాకు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం అనేసి, అందుకు ఇష్టం అనేసి. నాకు యాక్చువల్లీ అందరు దేవుళ్ళు అంటే ఇష్టం. అందుకంటే శ్రీరాముడు తన అమ్మ వనవాసానికి వెళ్ళమంది అనేసి చెప్పంగానే వద్దు అని చెప్పకుండా వెళ్ళాడు. కాబట్టి దశరథుడి మాట విన్నాడు తన తండ్రైన. అందుకే నాకు నేను చూసి ఇన్స్పైర్ కావాలి. మిత్రులారా, ఇంకా శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తే, శ్రీకృష్ణుడు మనకి ప్రేమ నేర్పించారు, భగవద్గీత నేర్పించారు, మహాభారతం చేసి నేర్పించారు. ఇంకా మన మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి పూరి జగన్నాథుడు అవతారం తీసుకున్నారు. మిత్రులారా, ఇదంతా సెట్ చేసేస్తాం. ఇంకా కింద ఈ వర్క్ ఉంది, చేసేద్దాం. మిత్రులారా, నిజానికి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు మనకి ధర్మం నేర్పాలని చాలా కష్టపడారు మిత్రులారా. అందుకే మనం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. శ్రీరాముడు అంటే, శ్రీకృష్ణుడు అంటే అందరికి ఇష్టమే. రాధాదేవి అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. రాధాదేవి అయినా సీత మాత అయినా అందరికి ఇష్టమే మిత్రులారా.
మిత్రులారా అంతా క్లీన్ చేసేసాం. మిత్రులారా ఇది ఇక్కడ పెట్టడం మర్చిపోయాను. నిజానికి నాకు అందరు దేవుళ్ళు అంటే ఇష్టం. మహాశివులు మన కోసం కుంభమేళ వచ్చేలాగా చేశారు. విషం తాగి ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ఈ ప్రపంచంలో అందరూ అనే భక్తులు లేకుండా ఎవరు ఉండలేరు మిత్రులారా. శంకరుడు ఇంకా నారాయణుడు శివుడు తెలియక ఎన్ని వరాలు ఇచ్చినా ఇంత కష్టపడారు మిత్రులారా. ఏమైనా దేవుడు చెడ్డ అనేసి ఎవరు ఉండరు గైస్. అందరు మంచోళ్ళే, దేవుళ్ళు చెడ్డోళ్ళు అనేసి ఎవరు ఉండరు. మిత్రులారా అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒకటే ఉంది మిత్రులారా. అంత అయిపోయింది, ఆల్మోస్ట్ ఇది ఒకటే ఉంది మిత్రులారా. ఇది పైన పెట్టాలి. ఇక్కడ స్టూల్ ఉంది, మనం ఈ స్టూల్ తీసుకుందాం. అంత అయిపోయింది.